చేరేదెవరు కాంగ్రెస్లో జాయినింగ్స్పై సస్పెన్స్. రేపు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ. 4 ఎమ్మెల్యేలు చేరొచ్చంటూ పార్టీ నుంచి లీకులు. క్యూలో 10 మంది ఉన్నట్టు అంచనా. చివరి వరకు రహస్యంగా ఉండాలనే వ్యూహం. ఎంపీ కేకేతో పాటు పాత తరం హస్తం లీడర్లు సైతం రాహుల్ ఖార్గే సమక్షంలో లాంఛనంగా జాయిన్. సభ వేదికపై ప్రత్యక్షం కానున్న నేతలు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్తో మైనంపల్లి పట్నం భేటీ. ఇది తుక్కుగూడలో జరగబోయే మీటింగ్ కోసం రాష్ట్ర ప్రధానికం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. అసలు ఆ మీటింగ్లో పెట్టబోయే మేనిఫెస్టో కంటే కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో జాయిన్ అవుతారు అనేది ఒకంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనాలందరూ కూడా. ఎందుకంటే గత కొంతకాలంగా తుక్కుగూడ గురించి ప్రతి ఒక్క వార్త పేపర్లో కూడా ప్రచురించడం జరుగుతుంది. తుక్కుగూడలో భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. ఈ సభకు రాహుల్ గాంధీ, ఖార్గే బరాబర నేతలందరూ కూడా ఈ యొక్క సభకు రాబోతున్నారు. ఈ మీటింగ్లో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అని చెప్పేసి చాలామంది, ఎటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రతిపక్ష నేతలతో పాటు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తుక్కుగూడ ఒక భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా వలసలు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ యొక్క లీడర్లు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఒక ఇంత ఆందోళనకరంగానే మారుతుంది. అసలు ఎవరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో చర్చలు జరుపుతున్నారు అనేది కూడా గోప్యంగా ఉంటుంది. అసలు ఎవరితో టచ్లో ఉన్నారో కూడా తెలియట్లేదు బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఎవరితో చర్చలు జరుపుతున్నారో లేదా పార్టీ మారే ఆలోచనలు ఎవరైనా ఉన్నారా అని తెలిస్తే వాళ్ళని ఆపే క్రమంలో ప్రయత్నం చేయొచ్చు. కానీ అటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో. ఏ ఎమ్మెల్యేతో టచ్లో ఉన్నారు, ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీతో టచ్లో ఉన్నారని తెలియకుండా గోప్యంగా జరుగుతుంది. ఇదంతా ఒక రహస్యంగా జరుగుతుంది. చూడబోతూ ఉంటే దాదాపు ఒక 12 మంది వరకు ఎమ్మెల్యేలు కూడా రేపు జరగబోయే తుక్కుగూడ భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు రాబోతున్నాయి. అదే నిజమైతే కనుక రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి చాలా కష్టకాలం ఎదురవుతుంది, చాలా కష్టంగా మారబోతుంది ముందు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఎమ్మెల్యేని ఎలా ఆపాలి, పార్టీ మారకుండా ఎలా చూసుకోవాలని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తూ ఉంటే, పార్టీ మారే నాయకులు మాత్రం తుక్కుగూడలో జరగబోయే సభ కోసం ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీ సభకు రాబోతున్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండా కప్పుకోవాలని చెప్పేసి చాలామంది నాయకులు ఎదురు చూస్తున్నారు. రేపు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ. 4 ఎమ్మెల్యేలు చేరొచ్చంటూ పార్టీ నుంచి లీకులు. క్యూలో 10 మంది ఉన్నట్టు అంచనా. అదిగో మనం ఇప్పుడు అనుకున్నట్టుగానే అదే క్రమంలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అని చెప్పేసి క్లియర్గా ప్రచురించడం జరిగింది. చివరి వరకు రహస్యంగా ఉండాలి వ్యూహం. ఎంపీ కేకేతో పాటు పాత తరం హస్తం లీడర్లు సైతం, ఒక ఎంపీ కేకేనే కాకుండా పాత తరం అంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన హస్తం పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళకి ఎటువంటి మొహమాటం లేకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా పాత తరం వారు. ఎందుకంటే ఏ గూటి పక్షి ఆ గూటి పాట పాడుతుంది అన్నట్టుగా వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ వచ్చి వాళ్ళ పార్టీలో వాళ్ళు జాయిన్ అవ్వడం సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వారిని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఖచ్చితంగా ఆపలేరు. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచి తర్వాత మీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు వీళ్ళంతా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తారంటలో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళెవ్వరిని మీరు ఆపలేరు. రేపు జరగబోయే తుక్కుగూడ భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీకి ఒక శాఖ మిగలబోతుందా రాష్ట్రంలో చూద్దాం.